నాన్న 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 ఆకలికి తట్టుకోలేని నా కుమార్తె నరమాంసం తినడం మొదలుపెట్టింది. విక్రమసింహ విక్రమసింహ అమ్మా ఒలింపిక అది ఎందులో ఉందో ఎలా తెలుసుకోవడం? అవి మీ ప్రాణాలు, మీ కర్తవ్యం. అలా లోక జ్ఞానం లేని నా కుమార్తె ఆకలితో అలమటించిపోయింది. నాన్న ఆకలి వస్తుంది నాన్న. నాన్న నాన్న లేవండి. సుచి, ఇలా రా, నీకు ఒక మంచి కథ చెప్తా. రా, అలానే రా సుచి, భయపడకు. రా. రా సుచి, అలానే రా. ఇక్కడ నీకో కథ చెప్పనా? 3 జంటల కథ, అందమైన కథ. ఈ బంగళాలోకి 3 జంటలు వచ్చాయి. అందులో పరిష్కారాన్ని చంపి తినేశాను. తర్వాత రాజుని గౌతమిని చంపి తిన్నాను. ఇక మిగిలింది మీరే, మిమ్మల్ని కూడా. మనల్ని కూడా చంపేస్తుందంట. మనకేం కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం రా. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నన్ను ఏం చేయకు. ప్లీజ్ వదిలే. మీరిక్కడి నుంచి బయటపడాలన్నా, నా ఆత్మకు శాంతి చేకూరాలన్నా, ఆత్మగా మారిన నా కుమార్తె భస్మం అవ్వాలి. అది ఎలా సాధ్యం? ఆత్మ ఎన్ని రోజులుగా ఉండాలంటే ఏదైనా జీవిలో గాని నిర్జీవిలో గాని దాగి ఉండాలి. దానిని భస్మం చేయగలిగితే మీరిక్కడి నుంచి ప్రాణాలతో బయటపడగలరు.